ప్రైజ్ లార్డ్ అందరికీ దేవాది దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మిమ్మల్ని అత్యధికంగా ఉన్నతమైన స్థానంలోనికి జ్ఞానంలోనికి నడిపిస్తూ మిమ్మల్ని దీవింపజేస్తున్నాయని నమ్ముతూ ఉంటున్నాను. ఈ యొక్క అనుదిన ఆహారము ద్వారా దేవుని యొక్క వాగ్దానముల ద్వారా మీరు నిత్యము దీవించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ఈ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభు వాగ్దానం ఇస్తున్న వాగ్దానం ద్వారా మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 63 అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఈ మాట మరి దావీదు మరి యూదా అడవిలో ఉంటున్నప్పుడు మరి ఆ అడవిలో పలుకుతున్న మాటలు. నీ కృప జీవము కంటే ఉత్తమము అని మరి దావీదు మహారాజు పలుకుతున్న మాటలు. మరి అడవిలో ఉన్నప్పుడు మన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అడవిలో మరి ఆకలి దప్పికలు ఉండకపోవచ్చు కదా. మరి ఆ అడవిలో ఏది కూడా జీవించడానికి, తాగడానికి కానీ తినడానికి కానీ ఏవి దొరకని పరిస్థితి. అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే మరి అక్కడ ఆ దావీదు ఎంతగా దేవుణ్ణి ఆ చిక్కుకున్న సమయంలో కూడా దేవుని కీర్తిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని పట్ల తన మరి జీవితం గురించి చూపిస్తున్నాడు. ఈ అడవిలో నేను ఉంటున్నానంటే కూడా అది నీ కృపనే. నీ కృప లేకపోతే ఈ జీవము వ్యర్థము, నీ కృప లేకపోతే నేను ఇంత పెద్దగా బ్రతకడం వ్యర్థము. ఈరోజు మరి చాలామంది జీవితాల్లో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా వారి కృప, దేవుని కృప చెప్పున వారు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు, ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు, మంచి మరి భవనాలను కట్టుకుంటున్నారు, మంచి సంపదతో ఉంటున్నారు, కారు మిద్దెలతో ఉంటున్నారు, అనేకమైన ఆశీర్వాదాలతో ఉంటున్నారు. కానీ దేవుని కృపను మర్చిపోయిన వారుగా ఉంటున్నారు. మరి ఇక్కడ దావీదు అయితే మరి దేవుని కృపను మర్చిపోకుండా ఆ అడవిలో ఉంటూ కూడా దేవుని యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది జీవితాల్లో దేవుని కృప చేతనే నేను ఉన్నాను అని చెప్పగలుగుతున్నారు? అటువంటి చెప్పగలుగుతున్న స్థితిలో ఉన్నావనంటే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరి ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం లేని స్థితిలో కూడా దేవుని కృపలో ఉన్నామని తెలుసుకోవాలి, దేవుని ఆశీర్వాదంలో ఉన్నామని తెలుసుకోవాలి. దేవుడు మనల్ని మరి ఎట్టి జీవితంలో నుంచి అయినా సరే మనల్ని ఆయన కృప చేత నడిపిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మంచి ఉద్యోగంలో ఉన్నావా? దేవుని కృప. మంచి ఆరోగ్యంలో ఉన్నావా? దేవుని కృప. నీ కుటుంబంలో ప్రశాంతతతో ఉన్నావా? దేవుని కృప. నీకు ఎటువంటి ఆటంకములు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తూ నీ కుటుంబంతో దేవునితో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నావా? మరి నీ కృపగా నువ్వు భావించాలి. దేవుని కృప నీలో ఉంది కాబట్టి ఇటువంటి దీవెనలకు నువ్వు కారణభూతుడవై ఉంటున్నావని. కాబట్టి నీ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అటు దేవుని కృప ఉంది కాబట్టి నేను ఇంకా ఇలా ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు దేవుని కృపలో నాకు ఏది లేకపోయినా మరి దేవుని కృపలో నేను ఉన్నాను అని చెప్పి మరి మనము సంతోషపడాలి. కరువులో, కష్టంలో, నష్టంలో, బాధలో, వేదనలో, ఏటి అనారోగ్యంలో ఉన్నా సరే, ఇరుకులో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా సరే అది దేవుని కృప చేతనే నువ్వు ఇంకా బ్రతికున్నావని తెలుసుకోవాలి. దేవుని కృప లేకపోతే ఈ క్షణం మనం ఏమైపోతామో తెలియదు, మరుసటి రోజు మనకు ఉంటుందో కూడా తెలియదు. మనం గడప కాలు పెడుతున్నాం, గడప నుంచి కాలు బయటికి పెడుతున్నాం, కానీ మరలా గడపలోనికి మనం కాలు పెడతామో పెట్టమో తెలియని రోజులు, పరిస్థితులలో మనం ఉన్నాం. కాబట్టి దేవుని కృపచేతనే నేను బయటికి వెళ్తున్నాను, క్షేమంగా వస్తున్నాను. మరి చూస్తున్నట్లయితే మరి దేశంలో మనం ఎంతో మరి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా. మరి ఇతర దేశాలలో మరి ఏ సమయంలో ఏమైపోతుందో తెలియని స్థితులలో ఉంటున్నాం. మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృపనే కదండి. మరి ఆ దేవుని కృపను బట్టి మనము ఏం చేయాలి? ఉత్సాహధ్వని చేస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభుని కీర్తిస్తూ, దావీదు మహారాజు లాగా సంతోషముగా అడవిలో బ్రతికినా కూడా దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. దేవుని గురించి తృష్ణగొని బ్రతుకుతూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని గురించి తృష్ణగొని బ్రతుకుతున్నావా? బ్రతుకుతున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు తండ్రి, గొప్ప దేవుడా, అద్భుత దేవుడా. ఇదిగో తండ్రి, దావీదు అడవిలో ఉంటూ కూడా నాయన
నీ కొరకు తృష్ణగొని బ్రతుకుతూ ఉన్నాడు. నీ కొరకు నాయన తన ప్రాణము నాయన బ్రతుకున్నదంటే కూడా కేవలం నీ కృప కొరకని నిన్ను పొగుడుతూ ఉన్నాడు నాయన. తన స్థితిని జ్ఞాపకం చేసుకొని కూడా నిన్ను నాయన ఇదిగో తండ్రి కొనియాడుతున్నాడు నాయన. ఈరోజు మా జీవితాల్లో కూడా మేము ఎన్నో నాయన ప్రభా పొందుకున్నాం. కేవలం నీ కృప చేతనే ఈరోజు మేము బ్రతుకుంటున్నాం. నీ కృప లేకపోతే మా జీవము వ్యర్థము నాయన, మా బ్రతుకు నాయన వేస్ట్గా మేము ఉంటాము నాయన. ఇదిగో తండ్రి ప్రభా ఈరోజు మీరు దీవించారు, ఆశీర్వదించారు కాబట్టి నాయన ఇదిగో తండ్రి సంతోషముగా ఆనందంగా నాయన మరుసటి రోజుని ఈ రోజు మేము చూడగలుగుతున్నాం నాయన. నీ కృప లేకపోతే మా జీవితం వ్యర్థము నాయన. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నీ దయ, నీ కరుణ, నీ కటాక్షంలోనికి నాయన మమ్మల్ని నడిపిస్తున్నాయి. నీ బిడ్డలుగా తండ్రి ప్రభా ఈ రోజునైనా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆయన, ఆశీర్వదించండి ఆయన. నీ కృప వారికి నిత్యము తోడుగా ఉండునుగాక నాయన. వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండునుగాక, వాళ్ళ ఆలోచన చేస్తున్న ప్రతి విధానంలో తోడుగా ఉండునుగాక. నీ బిడ్డలు బయలు వెళ్తున్నప్పుడు నాయన ఇదిగో తిరిగి ఇంటికి క్షేమంగా నీ కృపతోనే నడిపిస్తున్నావు తండ్రి. నీ కొందనాలు తండ్రి. పరిశుద్ధుడవు నాయన, సర్వశక్తిమంతుడవు నాయన, సర్వేశ్వరుడవు నాయన, సర్వాధికారివి తండ్రి. ఇదిగో సమస్తము నీ పాదాల చెంత పెడుచు నీ బిడ్డలందరినీ కూడా కంచివేమే. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, సకల మానవాళికి నాయన ప్రభా నీవే కృపామయుడవై ఉంటున్నా నీ కృపా వరములతో ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య బంగారు పాదముల చెంత తండ్రి యొక్క కుమారు యొక్క ఈ పరిశుద్ధ నామములో నేను సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Thank you. God bless you.